బస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్వీ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు హైదరాబాద్లోని బస్ భవన్ను ముట్టడించారు. రేవంత్ సర్కార్ వ్యతిరేక నినాదాలతో బస్ భవన్ హోరెత్తింది. పెంచిన ఛార్జీలను తగ్గించే వరకు వెనక్కు తగ్గేది లేదని విద్యార్థి నేతలు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ యాదవ్తో పాటు విద్యార్థి నేతలు పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొన్నారు. రైట్, బస్ భవన్ ను బీఆర్ఎస్వీ ముట్టడించడంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, బీఆర్ఎస్వీ ముట్టడిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రత్యూష. కొత్తగా వచ్చిన ప్రభుత్వం బస్ పాస్ ఛార్జీలను పెంచడం నిరసిస్తూ కూడా ఈ రోజు బీఆర్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ ని ముట్టడించారు. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు భారంగా ఈ బస్ పాస్ ఛార్జీలను పెంచడం ఏంటని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. గత కొద్దిసేపటి వరకు కూడా అక్కడ కొంత గందరగోళం కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు బీఆర్ఎస్వీ నాయకులు ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా వచ్చి బీఆర్ఎస్వీ నాయకులను కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా తరలించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతుంటే ఈ ప్రభుత్వం మరొక భారంగా ఈ బస్ పాస్ ఛార్జీలు పెంచడం పట్ల కూడా అటు విద్యార్థులు తల్లిదండ్రులు కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి విద్యార్థి సంఘాల బీఆర్ఎస్వీ నాయకులు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే అనేక మంది విద్యార్థులు అనేక ఇబ్బందుల్లో కూడా గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్వీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటని చెప్పేసి బీఆర్ఎస్వీ నాయకులు ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న తరుణంలో కూడా విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ సమస్యలు బీఆర్ఎస్వీ నాయకులకు తెలియజేయడంతో బీఆర్ఎస్వీ నాయకులు మాత్రం విద్యార్థుల పట్ల వారి సమస్యల పట్ల ఎప్పటికప్పుడు పోరుబాట పట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ఎండగడుతున్న పరిస్థితి మనం కొద్ది రోజుల నుంచి చూస్తా ఉన్నాం. ఇప్పటికే అనేక సార్లు ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ముట్టడిలు కావచ్చు, ఇలా అనేక విధాలుగా మేము చేస్తున్నప్పటికీ మా బీఆర్ఎస్వీ నాయకులు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కూడా కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని చెప్పేసి బీఆర్ఎస్వీ నాయకులు కూడా తెలుపుతున్న పరిస్థితి మనం కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఎప్పటికప్పుడు మేము సమస్యలపై వారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా కూడా అధికారులు మాత్రం కేవలం తూతు మంత్రంగానే స్పందిస్తున్నారు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ కూడా ఎవరు కూడా హామీ ఇవ్వట్లేదని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడే పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకనంటే అనేక సమస్యలు అటు విద్యా సంస్థలకు సంబంధించిన విద్యార్థుల వసతులు కావచ్చు, ముఖ్యంగా గురుకుల పాఠశాలకు సంబంధించిన అనేక ఇబ్బందులు కూడా గురవుతున్న పరిస్థితి మనం చూస్తాం. ప్రభుత్వం మాత్రం మేము గత ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం అంటే వారి చేస్తున్నట్టుగానే చెప్పుకుంటుంది తప్ప వారు సొంతంగా చేసింది ఏమి లేదని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోపక్క ఇప్పటికే గడిచిన దాదాపు సంవత్సరంన్నర గడిచినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు కూడా మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇది ఇలాగే మాత్రం కొనసాగితే మాత్రం లక్షలాది మంది విద్యార్థులతో మంత్రుల భవన ఇంట్లను కూడా ముట్టడిస్తామని చెప్పేసి బీఆర్ఎస్వీ నాయకులు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రత్యూష. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బస్ ఛార్జీల పెంపు నిరసిస్తూ బీఆర్ఎస్వీ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు హైదరాబాద్లోని బస్ భవన్ ముట్టడించారు. పెంచిన ఛార్జీలను తగ్గించే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థి నేతలు తేల్చి చెప్పారు.